373 ఎకరాల్లో ఇండస్ట్రీలు, కబ్జాల రూపంలో ప్రభుత్వ పెద్దల కుంభకోణం, ఇందులోనూ మంత్రి పొంగులేటికి ప్రమేయం ఉందని ఆరోపణ. హరీష్ రావు వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని మొత్తం కొల్లగొట్టి లూటీ చేసి వేల కోట్ల ఆస్తుల్ని అంతస్తుల్ని సంపాదించుకున్నటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. మరి ఇంత మంచిగా నీతులు చెప్తున్నాడు హరీష్ రావు. 2014 కన్నా ముందు నీ ఆస్తులు ఎన్ని, ఈరోజు నీ ఆస్తులు ఎన్ని, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎవనబ్బ సొత్తు. ఈరోజు నీ పిల్లలు అమెరికాలో పోయి లండన్లో పోయి చదువుకునే పరిస్థితి వచ్చింది. డొక్కు స్కూటరు, పాస్పోర్ట్ బ్రోకర్లు, ఈరోజేమో వేల కోట్ల ఆస్తులు అంతస్తులు, టీవీలు, పేపర్లు ఇవన్నీ వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, దానికి మాత్రం సమాధానం చెప్పారు. దీంతోపాటు మీ పార్టీ అకౌంట్లో కూడా 2000 కోట్ల రూపాయలు దగ్గర ఉన్నాయి. వీటన్నిటి కప్పిపుచ్చుకోవడానికి దేశ విదేశాల్లో పోయి డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లున్నది. మీరు అవినీతి పరులయ్యి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు పచ్చకామెర్లు ఉన్నోనికి లోకమంతా పచ్చగా కనబడుతున్నది అన్నట్లు ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిండ్రు, చోరు చేసిండ్రు. దాని గురించి మళ్ళొకసారి మీకు మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదు. ఆళ్ళే సోల్లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్లు మొత్తం డ్రామాలు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రము వీళ్ళు కుట్రలు కుతాంత్రాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఆయన అట్లుంటే ఈయన గారు చిన్నదోర అమెరికాలో పోయి జలకాలు ఆడుతున్నాడు కదా, సేద తీరుతున్నాడు కదా. ఇక ఇదేదో డ్రామాలు వేస్తున్నాడు. పోయిసురోజు న్యూయార్క్ కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంట. ఏ హోదాలో హాజరైనవు, నీవు ముఖ్య అతిథి ఎందుకు? నీ దగ్గర కత్తి లేదు, బొస్సు లేదు, అధికారం లేదు, ఏం లేదు. ఆడ పోయి ఎందుకు ఈ ఓవర్ యాక్టింగు? పిలువని పేరు అంటానికి పోయి ఏదో సూట్ బూట్ వేసుకొని టక్ చేసుకొని ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా, ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లున్నాడు. ఇక దానికి తొక్క తోటకూర, ఏదో స్పెయిన్లో సిల్ ఫ్యాక్టరీ గొట్టము సునంద మా సుట్టం అన్నట్లు ఇదంతా ఓవర్ యాక్టింగ్. ఈ కటింగ్లు ఏమవుతుంది నీ వల్ల? అమెరికా ఎందుకు పోయిండు? ఇక్కడ మొత్తం ఎంజాయ్ చేయడానికి పోయిండు అని చెప్పి ఇక్కడ మొత్తము కోడాయి కూస్తున్నది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా డ్రామాలు వేస్తుంటాడు డ్రామారావు. స్టార్టప్ హబ్ తెలంగాణ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరప్ అడ్రస్. విదేశాల్లో జాతీయ విద్యార్థులు కేవలం ఆలోచనల వద్దే ఆగిపోవద్దు, వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, ఇన్వెస్టర్లతో నమ్మకాన్ని నిలబెట్టండి. రేపటి అవసరాలకు సరిపడా సామర్థ్యాన్ని పెంపొందించండి. వేల కోట్ల ఆస్తుల్ని అంతస్తుల్ని 100 తరాలు కూర్చొని తింటే తరగని ఆస్తుల్ని మొత్తం లూటీ చేసి సంపాదించుకోండి అని చెప్పు. సంపాదించినావు కదా, 100 తరాలు తింటే తరగని ఆస్తుల్ని కల్వకుంట్ల కుటుంబం సంపాదించింది. గత 10 ఏళ్ళు 40 ఎకరాల కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటే 600 ఎకరాలు అయింది. 150 కోట్లకు ఎకరం భూమి వాల్యూ ఉన్న దగ్గర ఈరోజు జన్వాడ దగ్గర 10 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టిండు అయ్యగారు. ఈయన బామ్మర్దికి కూడా 10 ఎకరాలల్లో ఫామ్ హౌస్, ఒక విలాసవంతమైనటువంటి బంగ్లాన్ని నిర్మించుకున్నాడు. హరీష్ రావు మొయినాబాద్లో ఫామ్ హౌస్, కవితమ్మకు ఫామ్ హౌస్లు, సంతోష్రావుకు ఫామ్ హౌస్లు, ఇట్లా చెప్పుకోవడం మొత్తం లూటీ చేసి కూర్చున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అద్భుతమైనటువంటి ప్రగతి. విదేశీ విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగం కావాలి. అభివృద్ధి మాత్రం గత 10 ఏళ్లలో ఎవడు ఏమైనా మీ కుటుంబ సభ్యులు మాత్రము విపరీతమైనటువంటి అభివృద్ధిని అయితే సాధించిండ్రని మాత్రం చెప్పొచ్చు. ఈ రకంగా మొత్తం డ్రామాలు వేసుకుంటా పోతుంటారు.